కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద పేరు పెట్టే అంశంపై ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ పేరుగా కొనసాగించాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుండగా దాన్ని వ్యతిరేకిస్తూ మరో వర్గం హనుమాన్ సర్కిల్ గా మార్చాలని ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బలగాలు మోహరించారు. కడపలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. ఇరు వర్గాలు అటు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఒకరు, మరోవైపు హనుమాన్ పేరు పెట్టాలని మరో వర్గం, ఇరు వర్గాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ అయింది. అయితే దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అయ్యేందుకు. శివ, చెప్పండి, మొత్తంగా కూడా అల్మాస్పేట పేరు సర్కిల్ పేరు మార్పుకు సంబంధించి అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తంగా ఇరు వర్గాలు కూడా పూర్తిగా కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే విధంగా కూడా సిచ్యువేషన్ ఉంది. తాజా పరిస్థితి ఏంటి అక్కడ? ప్రస్తుతం కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఎందుకంటే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఉంది అల్మాస్పేట సర్కిల్ లో ఆంజనేయ విగ్రహం ఉంటుంది. సో రేపు ఇక్కడి నుంచి కూడా హనుమాన్ శోభయాత్ర నిర్వహించేందుకు కూడా ఇక్కడ మొత్తం హిందూ భక్తులతో ఏర్పాట్లు చేశారు. వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల్లో ఇక్కడ హనుమాన్ సర్కిల్ నుంచి కూడా అక్కడ పేర్కొన్న నేపథ్యంలో ఇక్కడ వీటితో పాటు మొత్తం తోరణాలు ఏర్పాటు చేసింది. అయితే గతంలో ఇక్కడ వీటిని ఈ సర్కిల్ ఏదైతే ఉందో అల్మాస్పేట సర్కిల్ ఇక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ఏర్పాటు చేయాలంటూ కూడా గతంలో ఇటీవల గత 20 రోజుల క్రితం వివాదం చోటు సో ఈ నేపథ్యంలో రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఒకసారిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఆ తర్వాత తోరణాలు ఏర్పాటు చేయడంతో వీటిని వ్యతిరేకిస్తూ మరో వర్గం కూడా ఇక్కడ ఆందోళన దిగింది. అయితే దీనికి పోటీగా మరో వర్గం కూడా ఇక్కడ ఇదే సర్కిల్ లో హనుమాన్ సర్కిల్ కొనసాగించాలి. రేపు ఎట్టి పరిస్థితులను కూడా ఏ సర్కిల్ నుంచి కూడా రేపు హనుమాన్ శోభయాత్ర నిర్వహించి తీరుతామంటూ కూడా మరో వర్గం ఇక్కడ చేరుకొని భారీగా వారికి సంబంధించి కూడా మన అంచనాలను చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ విషయం గత 20 రోజుల క్రితం ఇది వివాదం జరగడం, ఆ తర్వాత రేపు హనుమాన్ జయంతి సందర్భంగా వీటికి సంబంధించి మరోసారి వివాదం జరగడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే ఇక్కడ వజ్రవాహనం, ఎందుకంటే ఇటీవల కాలంలో గతంలో కూడా ఇదే వివాదం పొందుతుంది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాట్లో కూడా గతంలో భారీ వివాదాలు చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కడప నగరంలో కూడా రెండు వర్గాల మధ్య కూడా ఇది మరోసారి తలెత్తడం, ఆ తర్వాత ఈ వర్గాలు ఇరు వర్గాలు పట్టుబట్టి ఖచ్చితంగా ఈ హనుమాన్ సర్కిల్ అంటూ ఒకవైపు ఒక వర్గం చెప్తుంటే మరో వర్గం మాత్రం గతంలో కూడా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా కేటాయించారు. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి ఈ సర్కిల్ కంటూ కూడా మరో వర్గం పట్టడం, గతంలో కూడా దీని తీర్మానం కూడా చేయడంతో సో ఇప్పుడు ఈ వివాదం మరింత వివాదాలకు దారితీసింది. అయితే ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం సైతం ఇక్కడికి మొత్తం భారీ స్థాయిలో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనల తర్వాత కూడా భారీ మొత్తం స్పెషల్ ఫోర్స్ కావచ్చు, ప్రత్యేక పోలీసు బలగాలు రప్పించి ఇక్కడ మొత్తం భారీగా మోహరించారు. అయితే ఇప్పటి వరకు దాకా ఉదయం నుంచి కూడా ఇరు వర్గాలు పట్టుబట్టి ఇక్కడ మోహరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారని చెప్పవచ్చు. ప్రశ్న రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూడొచ్చు మనం అక్కడ పోలీసులు అలాగే వర్గాలకు మధ్య తోపులాట జరుగుతోంది. మరోవైపు కొందరు కర్రలు తీసుకొచ్చి మరి దాడికి యత్నిస్తూ ఉన్నారు, వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు యంత్రాంగం. మొత్తంగా కూడా భారీగా అక్కడ రెండు వర్గాలకు సంబంధించిన వారు కూడా మోహరించిన పరిస్థితి. అయితే టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఓ వర్గం, మరోవైపు హనుమాన్ పేరు పెట్టాలని మరో వర్గం. అక్కడ దర్గా ఉంది, మరోవైపు హనుమాన్కి సంబంధించిన ఆలయం కూడా ఉండడంతో ఆ సర్కిల్ కి పేరు మార్పు విషయం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు కారణమైందని చెప్పాలి. పోలీసులు కూడా వారందరినీ చెదరగొట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. టిప్పు సుల్తాన్ పేరు కొనసాగించాలంటూ ఓ వర్గం డిమాండ్ చేసిన నేపథ్యంలో హనుమాన్ పేరు కొనసాగించాలంటూ మరో వర్గం చెప్తుంది. మొత్తంగా అమ్మపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కడపలో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు భారీగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సర్కిల్ వద్దకు భారీగా వర్గాల మద్దతుదారులు చేరిన నేపథ్యంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనాస్థలికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. వర్గాలకు
అలాగే పోలీసులకు మధ్య తోపులాట జరుగుతోంది. ఆ దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఇటు టిపు సుల్తాన్ మద్దతుదారులను చూడొచ్చు, పోలీసులను చూడొచ్చు. ఓవైపు హనుమాన్ కి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇరు వర్గాల మధ్య తోపులాటలు, ఘర్షణ వాతావరణంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీగా కూడా పోలీసులు మోహరించిన దృశ్యాలు మనం గమనించవచ్చు.